నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం శిబిరంలో ప్రశాంత్ కిషోర్, ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పేరొందినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు దర్శనమివ్వటం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. మరి ఈ పరిణామం రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తేబోతోంది అనేటువంటిది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశం పైన మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఒక కీలక పరిణామం, ఒక సంచలనమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి కూడా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ గా తెలుగుదేశం శిబిరంలో నారా లోకేష్ తో పాటు విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఆయన దర్శనం ఇవ్వటం కూడా రాజకీయంగా సంచలనం రేకెత్తి. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? ఇది సడన్ గా జరిగిన డెవలప్మెంట్ కాదండి. ఇది గత కొద్ది కాలంగా దీని మీద డిస్కషన్ నడుస్తున్నది. ఏంటి అంటే జరుగుతున్న డిస్కషన్ ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ వచ్చి తెలుగుదేశంకి సహాయం చేస్తాడని కాదు. జగన్మోహన్ రెడ్డి తను అధికారంలోకి తెచ్చిన మనిషి, తను అధికారంలోకి తీసుకొచ్చిన మనిషి ఏ విధంగా పరిపాలిస్తున్నాడు అని ప్రశాంత్ కిషోరు అంచనా వేసుకుంటున్నాడు. గత 1.5 years నుంచి ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన ఏంటి, ఈ పరిపాలన పట్ల ప్రజల స్పందన ఏంటి, ఈయన చేస్తున్న వాటి వల్ల వస్తున్న ప్రయోజనాలు ఏంటి అనేది బేరీజు వేసుకున్న తర్వాత ప్రశాంత్ కిషోరు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఏంటి అంటే, ఏంటిది, నేను బటన్ నొక్కుతా అంటాడు. నువ్వు సంక్షేమం ఇవ్వాలి అంటే నువ్వు సంపద సృష్టించాలి కదా. అవును. నువ్వు మరి ఇప్పటికి 3.5 ఏళ్ళు అయిపోయింది. నువ్వు సంపద సృష్టించకపోగా ఉన్న సంపదని నాశనం చేస్తున్నావు. నువ్వు ఇంక ఎంతకాలం నువ్వు బటన్ నొక్కుతావు, సంక్షేమం అందిస్తావు అని ప్రశ్నించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అది ఏదో సడన్ గా ఇవాళ జరిగిన పరిణామం కాదు. అది ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి అంటే వ్యూహకర్తే కాదు. ఇప్పుడు ఏంటి అంటే ఆయన బీహార్లో, తన సొంత రాష్ట్రమైన బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి నడుపుతున్న వ్యక్తి. అతనికి ప్రజలకి ఏం చేయాలి ఏంటి అనేది ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలని అటువైపు కాకుండా వేరే డైరెక్షన్ లో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమైన తర్వాత ప్రశాంత్ కిషోర్ దాదాపుగా 1.5 years బ్యాకే అడ్వర్స్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది తప్పు అనే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. మరి ఇదంతా కూడా సడన్ గా జరిగింది కాదు. ఇది ఇప్పుడు మనం ఒక పరిణామ క్రమాన్ని మనం చూసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ రాకముందరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు ఉంది కదా. అవును. జనసేన పార్టీ కలిసి ఉన్నది కదా. వీళ్ళు యువగళం నవశకం అనే మీటింగ్ పెడితే విపరీతమైన స్పందన వచ్చింది కదా. వాస్తవం. అంటే ప్రజల మూడు మారింది కదా. ఇవన్నీ స్పష్టమైనవి కదా. అంటే ప్రశాంత్ కిషోర్ని కేవలం ఏదో ఒక రాజకీయ అవసరాల కోసం వాటి కోసం కాకుండా ఇది ఏంటి అంటే రాష్ట్రం మొత్తం ఒక రకమైన నిస్తేజంగా మారిపోయిన పరిస్థితి కదా. అందరూ స్పందించాలి. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ స్పందించాడు అనేది నా అభిప్రాయం. అయితే ముఖ్యంగా చూస్తే ప్రశాంత్ కిషోర్ అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఈ విధంగా ఉండడానికి ప్రధాన కారకుడుగా అక్కడ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు మీరు అన్నట్లు మరి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మీద కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, ప్రతిపక్షాలకి మంచి ఊపు ఉంది. మరి ఇలాంటి సమయంలో అలాంటి ఒక చెడ్డ పేరు మూట కట్టుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తోటి అంటే అంత ప్రజల నుంచి ఆదరణ వస్తూ ఉంది, ఊపు ఉంది, గెలుస్తారు అనేటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఆయన చేరిక వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటే ఆ జనసేనతో ఉన్నటువంటి ఆ పొత్తు పైన ఏమైనా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందా? మీకు సతీష్ గారు, మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో విత్డ్రా అయిపోయాడు. ఆయనకి ఐపాక్ సంస్థ స్టార్ట్ చేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఆయనకి ఇప్పుడు ఏమైనా స్టేక్స్ ఉంటే ఉండొచ్చు, నాకు ఆ లెక్కలు అవి తెలియదు కానీ, బట్ ఐపాక్ సంస్థ టు డే కార్యకలాపాలని ప్రశాంత్ కిషోర్ చూడట్లేదు. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి వ్యూహాలు అందించిన మాట వాస్తవం. ఆ తర్వాత ఆయన ఐపాక్ సంస్థ నుంచి విత్డ్రా అయిపోయాడు. ఈ విత్డ్రా అయిపోయినా కానీ ఐపాక్ అంటే ప్రశాంత్ కిషోర్దే ఐపాక్ అనే ఒక ఇది మార్కెట్లో బాగా చలామణిలో ఉంది. మీరు ఆ మధ్య చూశారు, గుంటూరులో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఐపాక్ వాళ్ళు వెళ్ళి మీటింగులో కూర్చున్నారు. అవును. తెలుగుదేశం వాళ్ళు పట్టుకొని ఐపాక్ వాళ్ళని ఆ మీటింగ్ నుంచి బయటికి పంపించారు. అవును. ఇది జరిగింది. అంటే ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ఐపాక్ కాదు అది.
అదే ప్రశాంత్ కిషోర్ గెలిపించిన తర్వాత ఆయన తన రాజకీయ ప్రస్థానానికి వెళ్ళిపోయాడు, బీహార్ వెళ్ళిపోయాడు. అవును, బీహార్లో పాదయాత్ర చేసుకుంటున్నాడు ఆయన. రాజకీయ కార్యకలాపాలు బీహార్లో ఊపందుకున్నాయి ఈయన చేస్తున్న పార్టీకి సంబంధించి. ఆ పార్టీ పెరిగిందా లేదా అనేది తర్వాత సంగతి, అది వేరే డిబేటబుల్ పాయింట్. అదే కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్త కాదు వైసీపీకి. ఆయన ఐపాక్ నుంచి విత్డ్రా అయిపోయి ఎప్పుడో చాలా కాలం కిందటే విత్డ్రా అయిపోయాడు. అదే ఆయన ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిలాగా ఉన్నాడు కాబట్టి ప్రజల గురించి విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత జగన్మోహన్ రెడ్డిని ఇంత ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది బేరీజు వేసుకున్నప్పుడు తాను చేసిందేంటి, అధికారంలో రావటానికి తాను చెప్పించింది ఏమిటి జగన్మోహన్ రెడ్డితో, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏమిటి అనేది అంచనా వేసుకున్న తర్వాత ప్రశాంత్ కిషోర్ మనసు విరిగిపోవటం జరుగుతుంది. ఆటోమేటిక్ జరుగుతుంది అది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనకే ఇంత హార్ట్ బర్న్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఏంది ఇటు చేస్తున్నాడు, నిరుద్యోగ యువతని అన్యాయం చేస్తున్నాడు. చదువుకున్న నిరుద్యోగులు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈ భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ కూడా అందరూ వలసపోతున్నారు. అప్పుడు ఒక శ్రీకాకుళం జిల్లా నుంచే భవన నిర్మాణ కార్మికుల వలసలు ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలో ఒంగోలు జిల్లా దగ్గర నుంచి అందరూ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా అక్కడ లేరు. అసలు హైదరాబాదు బెంగళూరు వెళ్ళిపోయి ఉన్నారు, చెన్నై. ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది అనే విషయం మనకే తెలిసినప్పుడు ఆ పార్టీ గెలవటానికి ఉపకరించిన ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ బేరీజు వేసుకోడా. ఆ బేరీజు వేసుకోవటం వల్లే ప్రశాంత్ కిషోర్లో ఒక రియలైజేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇట్లా నాశనం అయిపోతున్నది, అప్పుల్లో కూరుకుపోతున్నది. ఈ అప్పుల్లో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్కి ప్రధాన కారణం, ఇట్లా కూరుకుపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మిస్ రూల్ అనేది బేరీజు వేసుకున్న తర్వాత ఇంకా ప్రశాంత్ కిషోర్ తన నిర్ణయం తను తీసుకుని ఉంటాడు. అయితే సార్, తాజాగా ఆయన ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఒక జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే అవి కొంచెం సంచలనం రేకెత్తిచ్చినాయి. దాంతో కొంత చర్చ కూడా జరిగింది. అంటే ప్రశాంత్ కిషోర్ ఐపాక్కి దూరంగా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డికి కూడా దూరంగా ఉన్నారా అనేటువంటి చర్చలు వచ్చినాయి. వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు కూడా బట్టి చూస్తుంటే ఇది వాస్తవం అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి చర్చ ఏమిటంటే, ఈ రోజున తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పార్టీ, 45 ఏళ్ళు అవుతుంది దగ్గరగా. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఏ రోజు ఆ పార్టీ ఒక వ్యూహకర్తల మీద, ఒక వ్యూహాల మీద, అంటే పార్టీ వ్యూహాలు చంద్రబాబు గారు పార్టీ శ్రేణులు అన్నీ కలిపి తీసుకున్నవి ఉంటాయి, కానీ ఆ పార్టీ నాయకత్వం ఈ రోజున ఇలాంటి వ్యూహకర్త అవసరం ఏ మేరకు ఉంది? ఎందుకంటే ఎన్నికలకు కూడా చాలా తక్కువ సమయం ఉంది, 2-3 నెలలే ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన స్ట్రాటజీస్ చూస్తే గతంలో క్యాంపెయినింగ్ అని, లేదంటే కనుక సోషల్ మీడియాను వాడడం, లేదంటే అభ్యర్థుల ఎంపిక, అలాంటిది వైసీపీలో చూసాం. వాళ్ళు ఎంఓయూలు చేసుకుంటారు ఐపాక్ వాళ్ళు అనేటువంటి. ఇప్పుడు మరి ఈయన పాత్ర ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రశాంత్ కిషోరు ఆయన రాజకీయ వ్యూహకర్తగా లేడండి. ఆయన గతంలోనే చెప్పాడు, ఏంటి నేను ఇంకా ఏ పార్టీకి వ్యూహాలు ఇవ్వను అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పాడు. మరి ఇప్పుడు తెలుగుదేశానికి చేసేది ఏంటి అంటే, తెలుగుదేశం ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు ప్రశాంత్ కిషోర్ రోల్ ఏంటి అనేది. ఇప్పటి వరకు అఫీషియల్గా రాలేదు. నా ఊహ ప్రకారం ఏంటి అంటే, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యూహకర్తగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా వచ్చాడు కాబట్టి, ఆ ప్రశాంత్ కిషోర్ అంటే ఒక వ్యూహకర్త అంటే మనకు తెలుసు, ఏదో డబ్బులు డీల్ మాట్లాడుకోవటం అది ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన తర్వాత తెలుగుదేశం పార్టీ గొప్పతనం లేదు, చంద్రబాబు నాయుడు మీద ఒక రకమైన అభిమానం, ఇవన్నీ పెరిగి ఉండాలి. ఇది నా అంచనా సుమా. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ అఫీషియల్గా చెప్పలేదు, వాళ్ళ ఇదేంటి తెలియదు. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడిలాగా ఆలోచించే క్రమంలో నేను ఇంతకు ముందరే చెప్పినట్టు అన్యాయం అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చింది ప్రశాంత్ కిషోరే కాబట్టి. అందుకని ఆ బాధ్యతతోటి అతను ఈ విధమైన డెసిషన్ తీసుకొని ఉండవచ్చు. ఇది మన ఊహాగానం వరకే. ఇంకా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడో కూడా మనం ఇప్పుడే చెప్పలేం. కానీ
ప్రశాంత్ కిషోర్ కన్నా ముందరే రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉన్నాడు. అవును, ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాడు రాబిన్ శర్మ. ఆయన ఈ వ్యూహకర్తగానే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాడు. ఈ రాబిన్ శర్మ కూడా ప్రశాంత్ కిషోర్ ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తే. అందువల్ల ఇది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వ్యూహకర్త అని చెప్పి మనం తెలుగులో ఏదో పెద్ద పేరు పెట్టుకుంటాం కానీ వ్యూహకర్త అంటే స్ట్రాటజిస్ట్. చంద్రబాబు నాయుడికి తెలియని స్ట్రాటజీలు వీళ్ళు ఏం చెప్పగలుగుతారు? అదే కాదు. ఏంటి విషయం ఏంటి అంటే మనం మెసేజ్ని పంపించాలి. ఏ మెసేజ్ని మనం ఎట్లా పుష్ చేయాలి అంటే ప్రజల్ని కన్విన్స్ చేయడానికి మనం ఏ విధమైన స్ట్రాటజీ వేయాలి అనే విషయాలతో పాటు వీళ్ళు చేసే ఇది ఏంటి అంటే సోషల్ మీడియా ప్రమోషన్స్ అవి ఉంటాయన్నమాట. అంటే ప్రశాంత్ కిషోర్ని దేనికోసం వాడుకుంటారు, ఎట్లా వాడుకుంటారు అనేది మనకు తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ బీహార్కి చెందిన వ్యక్తి. బీహార్లో ఒక రాజకీయ పార్టీ ఆయన స్టార్ట్ చేసి ఒక పాదయాత్ర ప్లాన్ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కొంత నాకు ఆర్థిక సహాయం చెయ్యి, నేను పాదయాత్ర చేస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయనకి మనుషుల్ని వాడుకొని వదిలేయటం అనేది ఆయనకి అలవాటు. ఆ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ కూడా మొహం చాటేశాడు, ఎక్కడ ఆయనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అని. అంటే జగన్మోహన్ రెడ్డి నైజం ప్రశాంత్ కిషోర్కి బాగా అర్థమైపోయింది. ఇవి మొత్తం జరుగుతున్న పరిణామాలు. అందువల్ల ఈ దశలో ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డిని గెలిపించటం అనే ఒక ఆస్పెక్ట్లో ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోయింది అనే ఒక ఆస్పెక్ట్లో వీటి మీద ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. లేకపోతే ప్రశాంత్ కిషోర్ కూడా ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోడు కదా. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి తను సలహాలు ఇవ్వటానికో లేకపోతే సోషల్ మీడియా స్ట్రాటజీ ఇవ్వటానికో రాజకీయ వ్యూహాలు ఇవ్వటానికో ఎప్పుడైతే సంసిద్ధుడైపోయాడో ఈ వార్త మొత్తం దావానలంలాగా వ్యాపించింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు జరగబోయే పరిణామం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఏం సలహాలు ఇస్తాడనేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమవుతుంది అంటే ప్రశాంత్ కిషోర్ వల్లే మనం గెలిచాము అన్న దీంట్లోనే వాళ్ళందరికీ తెలుసు. అదే ఫ్యాక్ట్ కూడా అదే. జగన్మోహన్ రెడ్డిని వచ్చిన స్పీచ్లు అన్నీ అబద్ధాలే కదా. ఆ స్పీచ్ల్లో చెప్పినవి ఏవి నెరవేర్చలేదు కదా. అందుకని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాడు అన్న మెసేజ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా ఇంకా హోప్స్ వదులుకుంటారు. ఇప్పటికే వాళ్ళు టికెట్లు ఇవ్వడం వాళ్ళు మొత్తం మార్చేస్తున్నారు కదా. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకేమో టికెట్లు మార్చి ఇస్తున్నారు. ఎవరైతే కరెక్ట్గా ప్రజల కోసం పనిచేశారో వాళ్ళందరినీ తీసేస్తున్నారు. వాళ్ళందరికీ అసలు టికెట్లు ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితులు అవినీతి పరులందరికీ టికెట్లు కన్ఫర్మ్ అవుతున్నాయి. మీరు ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరికీ టికెట్లు కన్ఫర్మ్ అవుతున్నాయి. మీకు ఉదాహరణలు కావాలంటే కూడా చెప్తా. చిలకలూరుపేట విడుదల రజని అంటే ఒక పేరునే కాదు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవినీతి చేసిన వాళ్ళందరికీ టికెట్లు కన్ఫర్మ్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ విత్డ్రా అయిపోయి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి తన సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయటం అనే విషయం ఇది చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఏ నాయకుడు కూడా ఉండడు. ఇది మాత్రం కన్ఫర్మ్. రైట్. ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్త నుంచి ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా ఆయన ఏదైతే ఒక స్టెప్ తీసుకుని ఆయన సొంత రాజకీయ పార్టీ పెట్టి రాజకీయం చేసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో జత కడుతున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీతో కలిసి రేపు ఎన్నికల సమయానికి ప్రయాణం చేయబోతున్నారా అనేటువంటిది మాత్రం అధికారిక ప్రకటన రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ అంశంలో ప్రశాంత్ కిషోర్ మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకి తాను కారకుడు అనేటువంటి భావనతో ఆ బాధ్యత తీసుకుంటూ వచ్చి ఒక పశ్చాత్తాపంతో ఆయన ఈ రోజున రాష్ట్రంకి మేలు జరిగే దిశగా పని చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు చూస్తే
ఆ విధమైనటువంటి పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం శిబిరంలో కనిపించడం అనేటువంటిది వైసీపీని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని మాత్రం కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి అంశంగా మాత్రం భావించాల్సి ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.